రాజకీయ ప్రకంపనలు కనబడుతుంది. ఒక వాతావరణం మొత్తం కార్యకర్తలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా రోమాలు నిక్కపొడుచుకుంటూ ఉన్నాయి. మా ఒక్కళ్ళు రాగట్లా. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళకి అందరికీ కూడా కడుపు రగిలిపోతూ ఉంది ఈ టైటిల్తో. ఎందుకంటే ఈ వాయిస్ అనేది, ఈ టైటిల్ మనం పెట్టుకున్నది కాదు, ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఒక భావంలోంచి వచ్చిన మాట. ఎందుచేతనంటే పేద, బడుగు, బలహీన వర్గాలు ఎప్పుడు కూడా ఈ రకమైన సంక్షేమ కార్యక్రమాలు చూడని సందర్భాలు ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా చూడలే. ఒక వాలంటీర్ రావడం ఏంటి, ఇంటికి తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం ఏంటి, ఒక వాలంటీర్ ఇంటికి రావడం ఏంటి, ఫస్ట్ తారీఖున జీతాలైనా అటు ఇటు లేట్ అయితే అవ్వచ్చు కాక, పెన్షన్ అవ్వాతాతలు ఆ 3,000 గురించి నెల రోజుల పాటు ఎదురు చూస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న మహారాజు కాబట్టి పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పి ఆ వాలంటీర్ ఆ 3,000 రూపాయలు ఆ అవ్వ చేతిలోనూ ఆ తాత చేతిలోనూ మరి పెడతా ఉన్నారు. గతంలో పిట్టల్లా రాలిపోయేవారు, లైన్లో నుంచోలేక పొద్దున్నుంచి సాయంత్రం దాకా నుంచి నీ క్యారేజీలు పట్టుకుని వెళ్ళి. ఈ పరిస్థితులు గతంలో. ఇవాళ వాస్తవంలో జగనన్న ఈ రకమైన కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. మీరు ఇప్పుడు దాకా బటన్ మా గురించి నొక్కారు, మేమందరం కూడా కోట్ల మంది ప్రజలు మీ గురించి ఫ్యాన్ గుర్తుపైన బటన్ నొక్కడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ప్రజల దగ్గర నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ కూడా. ఈ రాజకీయ పార్టీలు ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వీళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు ఏం మంచి చేశారు ప్రజలకి? మీరు ఓట్లు అడగడానికి నైతికత ఉందా అని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏం మంచి చేశారు? మీరు 14లో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారిని భావించి ప్రజలు ఓట్లేస్తే మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నారు, చేయలేదు. రైతు రుణమాఫీ చేస్తా అన్నారు, చేయలేదు. బాబుకి జాబ్ రావాలంటే బాబు రావాలన్నారు, మరి బాబు వచ్చాడు కానీ ఎవరికి జాబులు రాలా, నిరుద్యోగ భృతి రాలా. మరి అన్నీ కూడా పచ్చి మోసాలు, అబద్ధాలు మరి చెప్పి 2014 నుంచి 19 దాకా కాలయాపన చేసి డబ్బులు సంపాదించుకుని సూట్ కేసులతో పెట్టుకుని ఇంట్లో ఈ కార్యక్రమాలు జరిగినాయి. మరి ఇవాళ ఈ 4.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప పరిపాలన రాష్ట్ర ప్రజలకు అందించారు. ఇప్పుడు ఎక్కడైతే రాజు బలవంతుడవుతాడో శత్రువులు అందరూ కూడా ఏకమవుతారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న బలవంతుడు కాబట్టి శత్రువులందరూ ఏకమవుతా ఉన్నారు. నక్కలు, తోడేళ్లు గుంపుతో వస్తూ ఉన్నారు, సింహం సింగిల్తో వస్తూ ఉంది. సో ఖచ్చితంగా రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు థంపింగ్ మెజారిటీతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2024లో కూడా మరొకసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మేమందరం కూడా వేల సంఖ్యలో రాజమహేంద్రవరం నుంచి ఏలూరు సభకి తరలి వెళ్ళబోతా ఉన్నాము. ఎన్నికల శంఖారావానికి 10,000 మంది పైగానే మేము వెళ్ళబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి మీడియా మిత్రుల ద్వారా నా యొక్క సంతోషాన్ని పంచుకుంటూ, ఇవాళ కార్యకర్తలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళు తెలియపరచడం కూడా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది.